అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజుల భాస్కర్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు బెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాజుల భాస్కర్ మాట్లాడారు. షర్మిలారెడ్డి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అమీర్ బాషా, మన్సూర్ అలీఖాన్, బాబా సర్దార్, ఆంధ్రప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు దుగ్గనపల్లి సురేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి జన్మదిన కార్యక్రమం పురస్కరించుకొని మేము రాయచోటి పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు ఉచితంగా బ్రెడ్, పండ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా మా అధ్యక్షురాలైన శ్రీమతి షర్మిలారెడ్డి గారికి మనసా వాచ భగవంతుడు సకల ఐశ్వర్యాలతో అలాగే అన్ని పదవులకు ఒక అలంకరణమైన హోదా తెచ్చి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలోపేతానికి కృషి చేయాల్సిందిగా మేము కోరుచున్నాము. అలాగే ఈరోజు పట్టణంలోని మా ముఖ్య నాయకులందరూ షర్మిలారెడ్డి గారి జన్మదిన కార్యక్రమంలో ఏమి చేస్తే బాగుంటుందంటే పేదలకు ఏదో ఒక మంచి కార్యక్రమం చేస్తే బాగుంటుంది ఉచితంగా అని చెప్పే ఒక సలహా మేరకు ఈరోజు పట్టణంలోని హాస్పిటల్లో అందరి పేషెంట్లకు బ్రెడ్, పండ్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి జన్మదినం ఘనంగా నిర్వహించుకొని రాయచోటి ఏరియా ఆఫీసులో రోగులకు సుమారు 100 మందికి పైగా పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన అధ్యక్షురాలు ప్రజల ఆశీస్సులతో మరియు దేవుని ఆశీస్సులతో ఇంకా 100 ఏళ్ళు జీవించాలని చెప్పి ఆ దేవునికి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మన షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో అధికారం లేకున్నా కూడా మన షర్మిలారెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్షం హోదా అవలంబిస్తున్నారు, ప్రతిపక్షం హోదా నిర్వహిస్తున్నారు. అటు దేశంలో ఇటు మన రాష్ట్రంలో కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక దిశగా ఈరోజు తయారైంది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ఖండిస్తూ అటు లోక్సభలో ఇటు మన రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తూ ఉంది. కేవలం కాంగ్రెస్ పార్టీనే ఈ ప్రజలకు సంరక్షణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మన షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మన ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమై 2029వ సంవత్సరంలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా మన షర్మిలారెడ్డి గారు ఇంకా 100 ఏళ్ళు ఆశీస్సులతో జీవించాలని చెప్పి ఆ దేవునికి ప్రార్థిస్తున్నాం.